గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఈ పదాలు నేను ఎప్పుడైనా నాకు బాధ కలుగుతుంది. సమాజంలో మార్పు రావాలన్నా, సమాజం ముందరికెళ్ళాలని ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో అప్పుడే ఆ సమాజం ముందరికెళ్తాను బలంగా నమ్మే వ్యక్తిని నేను. సో మీ ఇంట్లో ఆ పదాలు ఎవరన్నా మాట్లాడితే గట్టిగా చెప్పండి, లోకేష్ అన్న చెప్పాడు, ఈ పదాలు మీరు వాడకూడదని చెప్పండి. నేను ఒక వీడియో చూశాను, మీకు ఆ క్లిప్పింగ్ పెట్టాను కదా, దాంట్లో లోకేష్ ఎంత బాగా మాట్లాడాడంటే చాలా పరిపక్వత వచ్చింది అతని మాటల్లో. ఈ విధంగా అతను కానీ ఆలోచన విధానం కానీ అతను మాట్లాడే విధానం కానీ ఇదే విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతనికి పోటీగా మిగిలరనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒక మనిషి అతని ఆలోచన విధానాన్ని ఎంత స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు అనేది అతని రాజకీయ భవిష్యత్తును తెలియజేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటల్లో ఎప్పుడు కూడా సాంద్రత స్ట్రాంగ్గా ఉండడం లేదు. ఒక పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు మాట మారుస్తూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమో ఒక వాక్యం చెప్పడానికి కూడా 5 నిమిషాలు టైం తీసుకుంటున్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఇది అది ఇప్పుడు అంటే మీరు అంతా అనుకోవచ్చు, జగన్ వస్తే విచ్చలవిడిగా జనాలు వస్తున్నారు కదా, గుంపులు గుంపులుగా అనేది. జగన్ వస్తే జనాలు ఎందుకు వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో నీకు గ్రూపులుగా విడిపోయారు. జగన్ వర్గము, చంద్రబాబు వర్గం అనే తప్ప వాళ్ళ పాలనా దక్షతను చూసి రావడం లేదు. ఆ వచ్చే వాళ్ళతోటి గెలవరు. జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని చూడడానికి వచ్చే అభిమానులతో గెలవరు. ఎవరైతే కీలకమైన ఓట్లు ఉంటారో 10 నుంచి 20% ఓట్లు వాళ్ళే వీళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు చూస్తుంటే లోకేష్ స్పీచ్లో వాళ్ళ హావభావాలు చూస్తుంటే చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అంటే ఒక యువతను ఆకర్షించగలిగేటువంటి మాటలు, స్పీచ్ లోకేష్ నుంచి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అది అతని ఫ్యూచర్కు, అతని భవిష్యత్తుకు చాలా మంచి నాంది పలుకుతాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సో భవిష్యత్తులో నా విశ్లేషణ కరెక్ట్ అయితే ఖచ్చితంగా లోకేష్కు పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సరితూగరు.